హలో, మన ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, బైబిల్లో ఉన్న అనేకమైన కొన్ని కీలకమైన విషయాలను మనుషులకు అర్థం కాక అపార్థం చేసుకుంటూ బైబిల్ సత్యాలను కొంత మార్చి చెబుతూ మనుషులను తారుమారు చేస్తున్నారు. అలాంటి విషయాల గురించి కొంతవరకైనా మీకు అవగాహన కల్పించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కానీ, టీవీ న్యూస్లో కానీ, ప్రఖ్యాత తెలుగు టీవీ ఛానల్స్లో కానీ, హిందీ టీవీ ఛానల్స్లో కానీ మనము తరచూ వింటున్న విషయము యుగాంతం. యుగాంతం వచ్చేస్తుంది అని చెప్పి 2012వ సంవత్సరము నుండి అలాంటి ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఏది సత్యం? రీసెంట్గా కూడా మనం చూస్తే, ఈ మధ్యకాలం కూడా మనము పరీక్షిస్తే, కొన్ని గ్రహశకలాలు భూమిని తాకబోతున్నట్టుగా, ఆ గ్రహశకలం యొక్క శక్తి చాలా ప్రమాదకరంగా ఉన్నట్టుగా, వాటి తాకిడి వలన భూమి మొక్కలైపోతున్నట్టు, లేక యుగాంతం వస్తున్నట్టుగా ప్రచారం బాగా సాగుతుంది. వాటిని గురించి నాసా కానీ, లేక మన భారతదేశంలో ఈ అంతరిక్ష పరిశోధకులు కానీ, ఇంకా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అంతరిక్ష పరిశోధకులు లేక శాస్త్రవేత్తలు పైన జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ వీటిలో కొంత నిజమున్నది అన్నట్టుగా వారు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు? మరి వీళ్ళు మాట్లాడిన ప్రతిసారి యుగాంతం వస్తే ఇప్పటికి మనం ఎన్ని యుగాంతాలు చూడవలసి వచ్చేదో. వారు ఎక్స్పెక్ట్ చేసిన ఏది ఇంతవరకు జరగలేదు. ఏవో కొన్ని ఎర్త్క్వేక్లకు సంబంధించినవి కానీ, సైక్లోనిక్ స్టాములకు సంబంధించినవి కానీ కొన్ని మాత్రమే అవి జరుగుతూ వచ్చాయి. అవి కూడా సంపూర్ణంగా వారు చెప్పిన సమయాలలో జరిగినట్టు నాకు అర్థం కాలేదు. అయితే
ఎందుకు వారి ఊహాగానాలు ఎందుకు నిజం కావటం లేదు? వారి ఆలోచనలు ఎందుకు జరగటం లేదు, లేక సఫలం కావటం లేదు? అంటే వీళ్ళ ప్రైమరీ ప్రిన్సిపల్, ప్రాథమిక అంచనాలు, సూత్రాలు దేవునికి విరోధముగా, అద్వితీయ సత్యదేవుని ఆలోచనలకు విరోధముగా, అద్వితీయ సత్యదేవుడు యెహోవాకు లేక ప్రభు అయిన యేసుక్రీస్తుకి, వారి జ్ఞానానికి విరుద్ధముగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన మాట చేత, తన జ్ఞానము చేత, తన శక్తి చేత, తన సార్వభౌమ అధికారాన్ని నిరూపించే వ్యక్తిత్వము చేత ఈ సృష్టిని నిర్మించాడు. సృష్టిని నిర్మించగలడు, కూల్చివేయగలడు, స్థాపించగలడు, దానిని మళ్ళీ నాశనం చేయగలడు. కనుక దేవుని ఆలోచన లేకుండా, దేవుని ప్రమేయము లేకుండా, దేవుని శక్తి లేకుండా ఈ భూమి కానీ, మానవులు నివాసం చేస్తున్న, జీవరాశులు నివాసం చేస్తున్న ఈ బ్రహ్మాండము లేక ఈ విశ్వము నశించదు అని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ భూమిని దేవుడు సృష్టించాడు, లేక ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు అని చెప్పి ఎప్పుడు శాస్త్రవేత్తలు కావచ్చు, విజ్ఞులు, జ్ఞానులు, పండితులు, పరిశోధకులు నమ్మిన నాడు యుగాంతం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో వారికి ఒక కంక్లూషన్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకపోతే విశ్వం యొక్క వినాశనం, యుగాంతం యొక్క ఖచ్చితమైన అంచనా ఎన్నటికీ ఈ మనుషులు అంచనా వేయలేరు. వాళ్ళ శాస్త్రాలు ఎన్నైనా ఉండొచ్చు, వాళ్ళ జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, వారి ఆధునిక టెక్నాలజీ ఎంతవరకైనా అభివృద్ధి కావచ్చు. కానీ ఇది దేవుడు సృష్టించాడు అనే విషయానికి గనక వారు రాగలిగితే వారి అంచనాలు కొంతవరకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు సృష్టించాడు అనే మాట మనుషులు ఒప్పుకోవడం లేదు. బిగ్ బ్యాంగ్ ద్వారా జరిగిందని, ఎవాల్యూషన్ ద్వారా జరిగిందని, ఆకస్మికంగా జరిగిందని, వీరి యొక్క ఆలోచన దేవుడు ఉన్నాడని, దీనంతటిని ఆయనే సృష్టించాడని ఒక పట్టాన ఈ మేధావులు, అపర మేధావులు ఒప్పుకోవటం లేదు. మొదటిగా మానవాళి తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, ఇంక్లూడింగ్
the scientists, this creation created by Almighty God, they must come to know this truth. దీన్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడే దేవుని సృష్టిని గురించి వారు ఏదైనా చెప్పగలరు. అనేక దేశాలు, ప్రపంచములో అనేక ప్రఖ్యాతిగాంచిన దేశాలు, దానిలో ఉన్న మత సంబంధమైన పెద్దలు లేక వారి మత గ్రంథాలు, రకరకాల వారి యొక్క భావనలతో ఇది దేవుడు సృష్టించాడు అని చెప్పి నమ్ముతున్నారు. వారి సిద్ధాంతములో, వారి నమ్మకంలో కొంత లోపం ఉండొచ్చు. వారు ప్రకటించే దేవుని పేరు తప్పై ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఈ సృష్టిని సృష్టించింది దేవుడు అనే కంక్లూషన్కి చాలామంది రాజులు ప్రాచీన కాలంలో కొంతమంది వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే సృష్టి యొక్క నమ్మదగిన విషయాలు, ఎవరు సృష్టించారు ఈ సృష్టిని అని నమ్మదగిన విషయాలను మనం కనుగొనాలి అంటే బైబిల్ గ్రంథంలో మాత్రమే కనుగొనగలం. ఏమండి, దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అంటే మొదటి కారణం తన యొక్క సార్వభౌమత్వాన్ని సర్వలోకానికి చెప్పటానికి. ఒక దేశం యొక్క సార్వభౌమ అధికారం ఆ దేశములో ఉన్న ఆ నాయకులకు కానీ, ఆ మనుషులకు కానీ, వారి సిద్ధాంతాలకు కానీ కట్టుబడిన వారికే ఉంటుంది. అంతేగాని ప్రక్క దేశాల వాళ్ళకు ఉండదు. కనుక ఈ సృష్టిని సృష్టించింది సర్వాధికారి అయిన దేవుడు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలియచేసేదే మనకు కనబడుతున్న ఈ సృష్టి. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క అడ్రస్ని, ఆయన ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టముగా తెలియచేసేది ఈ సృష్టి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం అనే మొదటి పుస్తకం ఉంది. దానిలో మొదటి వచనం, మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం, మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వచనము జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. దేవుణ్ణి ముందుగా మోషే అడ్రస్ చేస్తూ ఆ తర్వాత సృష్టిని అడ్రస్ చేస్తున్నాడు. దేవుని గురించి మొదటిగా మాట్లాడుతూ దాని కొనసాగింపుగా భూమి ఆకాశములను సృజించెను అనే మాట మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దేవుని గురించి ముందు చెప్పి ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎలా ఉంటాడు,
ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడుంటాడు, ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఆయన షేప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏం చెప్పలేదు మోషే. హీ స్టార్టెడ్ అబౌట్ ద గాడ్, హౌ హీ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను ఆయన ఎలా సృష్టించాడు అనే విషయాన్ని మోషే ప్రారంభించినట్టు మనం చూస్తాం. అంటే నాకు అర్థమైంది చెప్తాను నేను. దేవుడు, సృష్టి, ఈ రెండిటిని విడదీసి చూడలేము. ఒక మనిషి యొక్క ఆత్మను గురించి చెప్పాలి అంటే అతని యొక్క శరీరమును గురించి చెప్పాలి. We must understand the physical body of a person. Then only we can estimate how the spirit of him, ఆ మనిషి యొక్క బాహ్య రూపాన్ని మనం అంచనా వేసినప్పుడు అతని యొక్క ఆత్మ సంగతి కొంతైనా చెప్పడానికి వీలవుతుంది. అలాగే దేవునిని గురించి మనం తెలుసుకోవాలి అంటే సృష్టిలోని ఆయన కార్యాలను, ఆయన చేతి పనులను, సృష్టి విషయములో ఆయన తీసుకున్న జాగ్రత్తలను, దాని మీద ఆయన తీసుకున్న శ్రద్ధను అంచనా వేయగలిగితే దేవుడు కొంతైనా అర్థం అవటానికి మనకు అవకాశం దొరుకుతుంది. మనకు కనబడే సృష్టిని అంచనా వేయటమే మన వల్ల కాదు. కనబడని సృష్టం ఎంతో ఉంది. అది ఆకాశములో ఒక్కొక్క దాని యొక్క శక్తి, ఒక్కొక్క దాని యొక్క బలం, ఒక్కొక్క దాని యొక్క స్వరూప్యత, ఒక్కొక్క దాని యొక్క ప్రత్యేకత మనుషులు అంచనా వేయలేకపోతున్నారు. స్టిల్ దే ఆర్ సమ్ మిస్టరీస్ ఇన్ ద హెవెన్. The scientists of the world unable to understand and estimate how they are functioning, how they are vast, how they are working, how they are stand until this moment in same manner. అవి ఎంత పెద్దవో, వాటి పని ఎలాంటిదో, వాటి శక్తి ఎలాంటిదో, అవి మారకుండా తన పనిని అలాగే స్థిరముగా ఎలా కొనసాగిస్తున్నాయో ప్రపంచములో ఉన్న శాస్త్రవేత్తలు ఎప్పటికీ అంచనా వేయలేకపోయారు. కానీ అవి ఎవరో నడిపించినట్టుగా, ఎవరో వాటికి ఆజ్ఞాపించినట్టుగా, ఎవరో వాటిని గైడ్ చేస్తున్నట్టుగా క్రమముగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. దే ఆర్ ఫంక్షనింగ్, వర్కింగ్ as by somebody guiding them, operating them. ఎవరో వాటిని నడిపిస్తున్నట్టుగా అవి నడుస్తూ ఉన్నాయి. ఏమండి, ఈ మొదటి వచనము హెబ్రీ మూలాల నుండి మనము గమనిస్తే, హెబ్రీ భాషలో ఉన్న మూలాలను గమనిస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మొదటి వచనము మనకి తెలుగులో ఇలా తర్జుమా అయింది. అయితే
7 పదాలు, 7 కీలక సత్యాలు ఈ వచనములో దాగినట్టుగా హెబ్రీ భాషను బట్టి మనకు అర్థమవుతుంది. వాటిని నేను ఈ ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, దేవుడు, ఆ మొదటి వచనం సృష్టిని గురించి మాట్లాడినట్టు, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఉనికిని తెలియచేస్తుంది ఆ వచనం. దేవుడు ఉన్నాడు ఇన్ సమ్ ప్లేస్, ఎయిదర్ వీ అండర్స్టాండ్ ఆర్ నాట్. దాన్ని మనం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా దేవుని ఉనికిని తెలియచేస్తుంది. ద క్రియేషన్ షుడ్ ఎక్స్ప్రెస్ అబౌట్ ద గాడ్ అండ్ హిస్ రియాలిటీ. దేవుని ఉనికిని తెలియచేస్తుంది. ఏమండి, మనుషులలో ఎవరైనా ఈ వాక్యాన్ని బట్టి కానీ, సృష్టిని చూసిన దానిని బట్టి కానీ, సృష్టి మనుషుల కొరకు ఎలాగూ మేలైనది జరిగించడానికి అది ఆపరేట్ అవుతుందో, చేస్తుందో, దానిని దేవుడు చేశాడు అనే విషయాన్ని మనుషులు గ్రహించగలిగితే ఇది ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుడు ఉనికిని నమ్మనివాడు, సృష్టిని సృష్టించింది దేవుడు అనే విషయాన్ని నమ్మని వాని విషయంలో గాడ్ విల్ నెవర్ ప్లీజ్. దేవుడు సంతోషించే అవకాశమే లేదు. రెండవ విషయం, విశ్వం ఉనికిలోకి రాకముందే దేవుడు ఉన్నాడు. మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు అంటే, భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన అంటే విశ్వానికి ముందే ఉన్నాడు. విశ్వము చేసింది ఆయనే. విశ్వం నశించిన తరువాత కూడా ఆయన ఉనికిలో ఉంటాడు. మూడోది, బైబిల్లో దేవుని పాత్ర జాగ్రత్తగా గమనిస్తే ఆయనే కర్త. ఆయన బైబిల్లో ఇతర జీవులన్నిటికంటే, ఇతర వ్యక్తిత్వాల కంటే, పాత్రల కంటే ఆయనే ముఖ్యమైన వాడు. నాలుగవది, సృష్టికర్తగా ఏ మానవుడు ఎన్నడూ చెయ్యలేనిది దేవుడు చేశాడు. సృష్టించటం అని వచ్చే బారహ్, హెబ్రీ భాష బారహ్, దాన్ని బారా అన్నారు. అంటే సృష్టించటం, సృష్టించబడటం, తయారవు అనే పదం అర్థం వచ్చేది అది బారా. దానిని క్రియారూపములోనికి మార్చాడు ఆయన, క్రియారూపములోనికి మార్చాడు. ఐదవది, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అనే పదం ప్రారంభమైంది కానీ దేవునిని గురించిన విషయాలు స్పష్టము కాలేదు. నా కొంత ఆలోచన, ఒకవేళ మోషేకి కొన్ని విషయాలైనా దేవుని గురించి అర్థమై ఉండొచ్చేమో, వాటిని ఆయన వివరించటానికి ప్రయత్నించలేదేమో, లేక దేవుని అనుమతి లేక వాటిని ఆయన గ్రంథస్థం చేయలేదేమో. ఇది ఒక ఆలోచన. కనుక దేవుడు మర్మముగా ఉన్నాడు, మర్మముగా ఉన్నాడు. రెండోది, ఏకరూపములో ఉన్నాడు. ఒక్కడే దేవుడు కానీ త్రిత్వముగా పనిచేశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
బట్ హీ ఈజ్ ఇన్ ద వన్ మేనర్, వన్ పర్సనాలిటీ, వన్ అకార్డ్. ఆరవది, దేవుడు భూమి ఆకాశములను సృష్టించినవాడు. ఆయన ముందుగా ఉన్న పదార్థములోనిది తీసుకొని సృష్టించలేదు. ఆయన శూన్యములో నుండి సమస్తము సృష్టించాడు. శూన్యములో నుండి సమస్తము సృష్టించగలిగాడు. సృష్టించగలుగుతాడు అని మనం ఎప్పుడు నమ్ముతామంటే, సృష్టించగలిగిన దానిని మనము విశ్వాసముతో చూడగలిగినప్పుడు. ఇదంతా సృష్టించాడు దేవుడని నీవు నమ్మితే, ద నెక్స్ట్ ఆన్సర్ షుడ్ జనరేట్ ఇన్ అవర్ మైండ్. ఆ రెండవ సమాధానము నీ మనస్సులోనే ఉద్భవిస్తుంది. అదేమిటంటే, సహోదరులారా, ఆయన సృష్టించగలడు. ఏడవది, ఆయన సృష్టిని చేశాడు, కానీ సృష్టిని చేయకముందే ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆయనే ఆధారపడగలడు. సృష్టి మీద ఆయన ఆధారపడి లేడు. విశ్వము లేక ఈ సృష్టి ఆయన మీదే ఆధారపడి ఉంది. బిఫోర్ హీ క్రియేటెడ్ ద క్రియేషన్, ఈ సృష్టిని చేయటానికి ముందు ఆయన వ్యాపించి ఉన్నాడు. హీ ఈజ్ మోర్ దాన్ బిగ్ అబౌట్ ద క్రియేషన్, మోర్ దాన్ బిగ్ ద క్రియేషన్. సృష్టి కంటే ఆయన ఉన్నతమైన వాడు, పెద్దవాడు. కనుక ఈ సమస్తాన్ని సృష్టించింది ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనములో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మరొకసారి నేను యుగాంతాన్ని గురించి, ఏదో ఒక గ్రహశకలం దీనిని నాశనం చేస్తుంది, భూమిని నాశనం చేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సృష్టిని సృష్టించిన వాడు, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు అంటే ఆయనకి అంతం లేదు. దెర్ ఈజ్ నో ఎండ్ అండ్ దెర్ ఈజ్ నో బిగినింగ్ ఆఫ్ హిమ్. ప్రారంభము లేదు, ఆయనకు అంతము లేదు. అండ్ ఆల్సో హీ కెనాట్ టైర్డ్. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానమును శోధించుట ఎవడి తరం కాదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనం, ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక, యెహోవానగు నేను దానిని కలుగజేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ మండలము నీతిని కురిపిస్తుందంట. అంతరిక్షము మహావర్షము వర్షించు, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు. అంతరిక్షాన్ని పరీక్షిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. అది దేవుని నీతిని కురిపిస్తుందన్న సంగతి ఇప్పటి వరకు ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగు చేసి ఉన్నాను. భూమి ఫలిస్తుంది, మనుషులకు ఆహారం ఇస్తుంది, జీవులకు ఆహారం ఇస్తుంది, చిన్న పురుగులకు ఆహారం ఇస్తుంది, పక్షులకు ఆహారం ఇస్తుంది. ఇదంతా యెహోవానగు నేను దానిని కలుగజేసి ఉన్నానని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. బట్ హ్యూమన్ బీయింగ్స్ నెవర్ డిజైర్ టు లిసన్ హిజ్ వర్డ్స్, టు రీడ్ హిజ్ వర్డ్స్, టు ఒబే హిజ్ వర్డ్స్ అండ్ వాయిస్. ఈ మనుషులు వాటిని వినడానికి, నమ్మటానికి, లోబడడానికి, సమ్మతించడానికి ఇష్టపడరు. బికాస్ they believe not that the God created this universe. ఎందుకు వాళ్ళు నమ్మరు అంటే ఈ విశ్వాన్ని సృష్టించింది దేవుడు అనే విషయాన్ని నమ్మరు. దట్స్ వై they always had the opinion the Bible is a religious book. దేవుని పరిశుద్ధ గ్రంథం ఒక మత సంబంధమైన గ్రంథం అనుకుంటున్నారు. కానీ దేవుడు తనను గూర్చి, తన ఉనికిని గూర్చి, తన వ్యక్తిత్వాన్ని గూర్చి చెప్పిన మాటలు దానిలో ఉన్నాయి. మనుషులను అడ్రస్ చేస్తూ, తండ్రి తన పిల్లలను అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటలని చెప్పి మనుషులు గ్రహించలేకపోతున్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం, భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. భూమిని కలుగు చేసిన వాడు నేనే. డైరెక్ట్లీ he spoke in the word of God. Isaiah chapter 45 and version 12, 45:12 ఆయన సెలవిచ్చాడు, నరులను నేనే సృజించాను, నా చేతులు ఆకాశమును విశాలపరిచాయి, వాటి సర్వసమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Everything is in heaven. The heavenly bodies, all the heavenly bodies, all the planets and stars, everything have created by my Lord God Jehovah. He commanded them to function in right way, right manner, in safe manner for entire universe. ఈ ప్రపంచం యొక్క క్షేమము కొరకు వాటిని సరి అయిన మార్గములో నడవమని వాటికి ఆజ్ఞాపించాడు ఆయన. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తకి యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు భూమిని కలుగు చేశాడంట. He created the earth, సిద్ధపరిచాడు, prepared for the human beings. The life, whatever the life is being living on the surface of this earth, ఈ భూమి మీద నివాసం చేస్తున్న ప్రతి జీవికి నివాసయోగ్యముగా ఉండేటట్లు, ఆహారము భుజించి తమ కార్యక్రమాలు కొనసాగించేటట్లు దానిని సిద్ధపరిచాడు, కదలకుండా స్థిరపరిచాడు, నాశనం అవ్వకుండా స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలముగా ఉండినట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే,
మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. స్పష్టముగా, ధైర్యముగా, సార్వభౌమాధికారముతో ఇది నాది, నేను సృష్టించాను, సిద్ధపరిచాను, స్థిరపరిచాను, నిరాకారంగా ఉండేటట్లు దాన్ని సృష్టించలేదు, నేనే యెహోవాను, ఏ దేవుడు లేడని చెప్పి స్పష్టము చేశాడు మానవాళికి. ఆత్మ కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు ఈ దేవుని మాటలను ఆలోచించాలి, పరిశీలించాలి, వాటిని చెవిని పెట్టాలి, మనస్కరించాలి. యెషయా గ్రంథం 48:13 నా హస్తము భూమి పునాది వేషను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును, నా హస్తము భూమి మీద పునాది వేషను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు మనం గమనిస్తే గాడ్ హ్యాడ్ వర్క్డ్ అవుట్, ఆయన పని చేశాడు. హీ లేడ్ ఎ ఫౌండేషన్ ఫర్ ద ఎర్త్. ఈ భూమికి ఆయన పునాది వేశాడంట తన కుడి చేయితో, ఆకాశ వైశాల్యాల్ని వ్యాపింపచేశాడంట. నేను వాటిని పిలవగా ఒకటి తప్పిపోకుండా అవన్నీ నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెప్పినంత మాత్రాన, నీవేదో చేసినంత మాత్రాన ఇదంతా నాశనం అయిపోదు. నీవు దానికి ఒక ముహూర్తం పెట్టినంత మాత్రాన, నీవు దానికి ఒక సమయాన్ని నిర్ణయించినంత మాత్రాన ఇదంతా నాశనం అయిపోదు. ఆయన వాటిని పిలుస్తాడు, ఆయన మాటలకు అవి లోబడతాయి. ఒకటి కూడా తప్పిపోకుండా అవన్నీ ఆయన ముందు నిలబడతాయి. దానికి విరోధమైనది ఏదైనా జరిగితే వాటిని చేసిన వానికి అవి ఉత్తరవాదులుగా ఉండాలి. కాబట్టి దానికి విరోధముగా ఏదైనా జరుగుతూ ఉంటే ఈ విశ్వం చూస్తూ ఊరుకోదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 10:16 యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తము నిర్మించిన వాడు. ఇశ్రాయేలు ఆయనకి స్వాస్థ్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకి పేరు. హల్లెలూయా. ఆయన వాటి వంటి వాడు కాడు అంటే మాట్లాడలేని విగ్రహముల వంటి వాడు కాదు, జీవము లేని బొమ్మల వంటి వాడు కాదు. దట్స్ ద మీనింగ్, ఇట్ ఈస్ దేర్. ఆయన సమస్తమును నిర్మించినవాడు. విత్ ద లైఫ్, విత్ ద ట్రూత్, విత్ ద మైటీ పవర్. ఆయన జీవముతో, శక్తితో, మహాబలముతో ఆయన వీటన్నిటిని నిర్మించాడు. ఇశ్రాయేలు ఆయనకి స్వాస్థ్యముగానున్న గోత్రం, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయనకి పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉనికిని తెలియపరచటానికే అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకునిచ్చాడు, అతని ద్వారా యాకోబును కన్నాడు. యాకోబుకి 12 మంది పిల్లలనిచ్చి 12 గోత్రాలను చేసి 6,30,000 పైచులకు మంది ప్రజలను ఐగుప్తులో వారిని దీవించి వారి ద్వారా సర్వలోకానికి తన ఉనికిని చాటాడు. హల్లెలూయా. సర్వలోకానికి వారి ద్వారా
యెహోవా అని తెలియపరిచాడు. అపోస్తలుల కార్యములు 17:24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమినికి ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగత్తును ఆయనే చేశాడు, అందలి సమస్తమును ఆయనే నిర్మించాడు. కనుక మనుషులు కట్టే దేవాలయాలు, మందిరాలు, గుళ్ళు, గోపురాలు ఆయనకు పెద్ద విషయమేమి కాదు. ఏమండి, విశ్వాన్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవునిని గురించి ఆలోచిస్తున్నప్పుడు, అంచనా వేయాలని నడుం కట్టుకున్నప్పుడు, సహోదరులారా, మానవ మేధస్సు సరిపోదు, మనుషుని యొక్క ఆయుష్ సరిపోదు, మనుషుని యొక్క జీవితం సరిపోదు. హౌ వాస్ట్ హీ ఈస్, హౌ బిగ్ హీ ఈస్, హౌ గ్రేట్ హీ ఈస్, నెవర్ capable to estimate him by man himself. మనుషుడు వాటిని అంచనా వేయటానికి వాడి వల్ల కాదు సహోదరులారా. మంచిది, ఈ సృష్టి అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో నేను కొనసాగిస్తాను. ఇతర దేశాలలో, మతాలలో, సంస్కృతులలో వారు ఎలా ఊహించారు ఈ సృష్టిని, వారు నమ్మిన దేవుళ్ళు, దేవతలకు ఏ విధమైన పేర్లు ఇచ్చారో తరువాత ఎపిసోడ్లో నేను మీతో మాట్లాడతాను. అందాక సెలవు. నమస్తే.